హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కుకింగ్ బ్లాగ్. అండ్ ఈ రోజు అయితే మేము ఒక బ్యాచులర్ రెసిపీ అయితే చూపిస్తున్నాము. ఇంకా ఇది కూడా మా హస్బెండ్ అయితే చేసి చూపిస్తున్నారు. తను బ్యాచులర్గా ఉన్నప్పుడు తనకి బెంగాలీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంట. వాళ్ళ దగ్గర నుంచి ఈ రెసిపీ అయితే నేర్చుకున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ అయితే మనం ఆలుగడ్డలని ఈ విధంగా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. కొంచెం మరీ ఎక్కువ మందం ఉండకూడదు, మరీ పలుచగానే ఉండకూడదు. నేను చూపించిన సైజు ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిలు, అలాగే ఆవాలు, జీలకర్ర ఈ 2 కూడా చిటపటలాడిన తర్వాత అందులో అయితే మనము కొద్దిగా క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, ఒక ఎండుమిరపకాయ అయితే తుంచేసుకొని వేసేసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే అప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను కూడా ఇందులో వేసేసుకొనేసి కలిపేసుకోవాలి. ఇంకా వీటినైతే ఒక 2-3 నిమిషాలు అయితే మనము స్టీమ్ పెట్టేసుకుంటే, మూత పెట్టి స్టీమ్ చేసుకుంటే మనకి తొందరగా అయితే ఆలు అనేది ఉడికిపోతుంది. ఇంకా ఈ రెసిపీ చేసేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే మనకి ఈ ఆలుగడ్డలు అనేది ఇరిగిపోకుండా బాగొస్తుంది. మామూలు ప్యాన్లో అయితే అడుగంటిపోతాయి కదా, అప్పుడు కొంచెం అడుగంటినప్పుడు విరిగిపోతాయి అనమాట చాలా తొందరగా. అది ఒక టిప్ అయితే పాటించాలి. ఇంకా ఇప్పుడైతే మూత తీసేసి ఆ తర్వాత ఆల్మోస్ట్ మనకి 80% అయితే ఇప్పుడైతే కుక్ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడైతే రుచికి సరిపడ్డ సాల్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, ఇవన్నీ కూడా వేసేసుకునేసి బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. మనకి సాల్టు, కారం అనేది సరిపోకపోతే మనము అడ్జస్ట్ చేసుకోండి చూసుకొని. బాగా మిక్స్ అయిన తర్వాత చూసుకొని తక్కువ ఉంటే గాని మళ్ళీ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఆ విధంగా 2-3 నిమిషాలైతే ఫ్లేమ్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొనేసి మనము మసాలాలు వేసిన తర్వాత మెయిన్‌గా కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లేదంటే మసాలా అనేది మాడిపోతుంది తొందరగా. ఇంకా ఇప్పుడైతే కంప్లీట్‌గా మనకి ఆలు ఫ్రై అనేది చాలా తొందరగా అయితే రెడీ అయిపోయింది. మేము కూడా పప్పు చేసినప్పుడు, రసం చేసినప్పుడు సైడ్ డిష్‌గా అయితే ఈ ఆలు ఫ్రై అయితే ట్రై చేస్తూ ఉంటాం. చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి. థాంక్ యూ. బాయ్.